అనంతపురం జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. అభ్యర్థులు నామినేషన్ తిరస్కరణకు గురి కాకుండా అవసరమైన పత్రాలు సమర్పించాలన్నారు. అందుకోసం వారికి ముందుగానే అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థుల ప్రచారం, బహిరంగ సభల ఖర్చులు పకడ్బందీగా అంచనా వేయనున్నట్లు తెలిపారు. ఎన్నికల సందర్భంగా ఉద్రిక్తతలకు అవకాశం లేకుండా రెచ్చగొట్టే వ్యాఖ్యలు ప్రసారం చేయకుండా మీడియా సంయమనం పాటించాలన్నారు. లేదంటే కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. మరియు పొలిటికల్ పార్టీస్ రిప్రజెంటేటివ్స్ ఆర్ ఏజెంట్స్ ఒక భాగస్వామ్యం చాలా ఉంది. అంటే మీరు నామినేషన్ అంటే ఒక 13 రకాల డాక్యుమెంట్స్ మీరు తీసుకురావాలి. అన్నీ పూర్తి స్థాయిలో ఉంటే మేము అక్సెప్ట్ చేస్తాం. ఎవరిని కూడా రిజెక్ట్ చేయాల్సిన పరిస్థితి రాకూడదు. అలా మాకు కోఆపరేట్ చేయాలి. అక్కడ ఒక హెల్ప్ డెస్క్ పెడతాము. హెల్ప్ డెస్క్ పెట్టి వచ్చిన వెంటనే అక్కడ చెక్ లిస్ట్ కూడా ఇస్తాం. ఇవన్నీ ఇచ్చారు, ఇవి ఇవ్వలేదు. వీ విల్ బీ గైడింగ్ యూ, బట్ వీ కాంట్ డూ యువర్ వర్క్. మీరు చేయాల్సిన వర్క్ మీరు చేయాలా. డిక్లరేషన్, క్రిమినల్ ఇన్సిడెంట్స్ ఉంటే డిక్లరేషన్ ఇవ్వాలి. జిల్లాలో ఏది కూడా మనం రిజెక్ట్ చేశాము అనే పరిస్థితి రాకుండా చూసుకోమని కోరుతున్నాం. అలాగే నామినేషన్